ఆర్డీఏ 47వ అథారిటీ సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 10 అంశాలపై ఈ మీటింగ్లో చర్చించి 1732 కోట్ల రూపాయల పనులకు ఆమోదం తెలిపారు. గెజిటెడ్ అధికారుల క్వార్టర్స్ కి 514 కోట్లు, ఆయా భవనాల వద్ద మౌలిక సదుపాయాల కోసం 194 కోట్లు, 9 టవర్లతో నిర్మించే నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు మౌలిక సదుపాయాలకు 517 కోట్లు, MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు 568 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇక అదేవిధంగా లా యూనివర్సిటీకి 55 ఎకరాలు, క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం ఆసుపత్రికి అదనంగా మెడికల్ కాలేజ్కి 6 ఎకరాలు కేటాయించారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు 1050 ఎకరాల భూ కేటాయింపులు జరిగినట్లు తెలిసింది. అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి అథారిటీ మీటింగ్ యాక్చువల్గా 47వ అథారిటీ మీటింగ్ ఈరోజు జరిగింది. అంతేకాకుండా GOM గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ కూడా జరగడం జరిగింది. అథారిటీలో ముఖ్యంగా కొన్ని వర్క్స్కి టెండర్స్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి యాక్చువల్గా ఫైనల్ అప్రూవల్ ఇచ్చారు. వాటిలో ముఖ్యంగా ఏదైతే 2014-19లో గజిటెడ్ ఆఫీసర్స్ హౌసెస్ ఏదైతే టేకప్ చేసామో, ఏదైతే వర్క్ ఆగిపోయిందో ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 514.41 కోట్లతో టెండర్ పిలిచారు. దానికి ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా గజిటెడ్ ఆఫీసర్స్ దానికి ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికోసం 194.73 కోట్లతో టెండర్ పిలిచారు. దానికి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ అవి 9 టవర్లు, ఆ 9 టవర్లకి 506.67 కోట్లతో టెండరు ఇచ్చారు. దానికి కూడా యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చారు. అదేవిధంగా నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ మరొక 12 టవర్లు ఉన్నాయి, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానికి 517.10 కోట్లతో టెండర్లు పిలిచారు. దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద గజిటెడ్ నాన్ గజిటెడ్ తీసుకుంటే 4 ప్యాకేజీలు కలిసి 1732.31 క్రోర్స్ 1732.31 క్రోర్స్తో అప్రూవల్ ఇవ్వడం జరిగింది.